హలో గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ టిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్. భక్త జనసంద్రంగా త్రివేణి సంగమం. తేలిమంచులో మొదలైన మహాకుంభమేళ తొలి రోజు 1.65 కోట్ల మంది స్నానాలు. ఈ క్రాంతి నిలిచేలా బస్సుల్లో కిక్కిరిసిపోయి రైళ్లు కిటకిటలాడాయి. విమానాల్లో ఖాళీ లేవు. ట్రాఫిక్ పద్మవ్యూహాలు ఛేదించుకొని ఊర్లకు చేరుకొని ఉంటారు. ఈ 3 రోజులు బంధువులతో సందడిగా గడిపేసి పండుగను ఆహ్లాదంగా చేసుకొని వేడుకలను మొబైల్లో బంధించి స్టేటస్లోనూ ఇన్స్టాలోనూ పోస్టు చేసి అడావిడిగా తిరిగి వచ్చి మళ్ళీ రోజువారీలో పనుల్లో పడిపోతాం. పండుగ అంటే అంతేనా? 3 రోజుల ముచ్చటేనా? ఈ సంక్రాంతి శోభ ఏడాదంతా ఉండేలా ఏం చేయాలో చూద్దాం రండి. సమగ్ర కథనం 8లో. ఇందూరులో పసుబోర్డు నేడు వర్చువల్గా ప్రారంభించనున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చైర్మన్గా పల్లె రంగారెడ్డి నియామకం. నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. జాతీయ పసుపు బోర్డును ఇందూరు, నిజామాబాద్లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా 2023 అక్టోబర్ 1న మహబూబ్నగర్ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేది అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. దానికి చైర్మన్గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన భాజపా నాయకుడు పల్లె రంగారెడ్డిని నియమించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కిషన్ రెడ్డి ఇంట ప్రధాని సందడి. తులసికోటకు పూజలు నిర్వహించి భోగి మంట వెలిగించి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న నరేంద్ర మోదీ రైతులకు సుసంపన్నమైన పంటలు చేతికి రావాలని ఆకాంక్ష. ఢిల్లీలో జరిగిన వేడుకలు పలువురు ప్రముఖుల హాజరు. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ. దావోస్ గత పర్యటనలో 40,000 కోట్లు సాధించాం. ఈసారి మరిన్ని ఒప్పందాలు జరిగేలా కృషి. పరిశ్రమల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇప్పటికే పెట్టుబడులు గమ్యస్థానంగా మారింది. దేశాన్ని ఆకర్షిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీలో సానుకూలతను ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఈ నెల 18 నుంచి 19 వరకు సింగపూర్లో, 20 నుంచి 22 వరకు దావోస్లో పర్యటించనున్నారు. సింగపూర్లోని టెక్స్ వర్సిటీతో ఒప్పందం, వివిధ సంస్థలతో పెట్టుబడులపై సంప్రదింపులు జరుపుతారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో తన నివాసంలో పరిశ్రమల శాఖపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. 17 ప్రాజెక్టుల్లో పురోగమనం. గత ఏడాది దావోస్ ఒప్పందాల్లో ఒక్కటి మినహా అన్ని అమల్లోకి. కౌశిక్ రెడ్డి అరెస్ట్. కరీంనగర్కు తరలించిన పోలీసులు. ఆదివారం నాటి వాగ్వివాదమే నేపథ్యం. ఆయనపై ఎమ్మెల్యే సంజయ్ సహా 3 ఫిర్యాదు. జూబ్లీ హిల్స్లో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న కరీంనగర్ పోలీసులు. తెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. హరహర మహాదేవ. ప్రయాగరాజ్లో మహాకుంభమేళా షురు. ప్రయాగరాజ్లో త్రివేణి సంగమంలో సోమవారం తెల్లవారుజామున మహాకుంభమేళా ప్రారంభమైంది. సోమవారం పుష్య పౌర్ణమి కావడంతో 1.5 కోటి మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. బ్రెజిల్, స్పెయిన్, రష్యా, అమెరికాతో పాటు పలు దేశాల నుంచి వచ్చిన భక్తులు మహాకుంభమేళా తొలి రోజు త్రివేణి సంగమంలో స్నానాలు చేశారు. 45 రోజుల్లో 40 కోట్ల మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాంప్రదాయక వేడుక సంక్రాంతి. ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. మోదీ ఢిల్లీలో కిషన్ రెడ్డి నివాసంలో వేడుకలో పాల్గొన్న ప్రధాని. కలర్ఫుల్ పతంగులు, నోరూరించే స్వీట్లు. పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్. 16 దేశాల నుంచి 47 మంది కైట్ ప్లేయర్స్. 700 స్టాల్స్లో 1500 రకాల స్వీట్లు. ఫెస్టివల్స్ను ప్రారంభించిన మంత్రులు పొన్నం చూపెల్లి. నిజామాబాద్లో పసుపు బోర్డు నేడు వర్చువల్గా ప్రారంభించనున్న గోయల్ అరవింద్. బోర్డు చైర్మన్గా పల్లె రంగారెడ్డి. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర వాణిజ్య శాఖ. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు మంగళవారం ప్రారంభం కానుంది. ఢిల్లీ నుంచి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్గా ఈ బోర్డును ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో గోయల్తో పాటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ పాల్గొంటారు. బోర్డు చైర్మన్గా నిజామాబాద్ జిల్లా అంకాపూర్ వాసి బీజేపీ సీనియర్ నేత పల్లె రంగారెడ్డిని కేంద్రం నియమించింది.
తొలి ఏడాదిలోనే భారీగా పెట్టుబడులు. దావోస్లో ఒప్పందం కుదిరిన 17 ప్రాజెక్టులు పనులు చురు. సీఎంకు వివరించిన అధికారులు. రాష్ట్ర ఇండస్ట్రియల్ పాలసీ అందరినీ ఆకర్షిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఎకానమీ అభివృద్ధి సంక్షేమం నిలబెట్టాయని వెల్లడి. ఈ నెల 16 నుంచి 22 వరకు సీఎం విదేశీ పర్యటన. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏడాదిలో 2 విడతల్లో భూమి లేని కూలీలకు కుటుంబాలకు వర్తింపు. 2023-24లో కనీసం 20 రోజులు ఉపాధి హామీ చేసి ఉండాలి. నోడల్ ఆఫీసర్లుగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కలెక్టర్ పర్యవేక్షణలో 26 నుంచి అమలు. మార్గదర్శకాలు జారీ. కుల గణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులు. ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లకు అర్హులు గుర్తింపు బాధ్యత. గైడ్లైన్స్ రిలీజ్. 4 కొత్త స్కీములకు 45,000 కోట్లు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు. డిప్యూటీ సీఎం భట్టి. పథకాల్లో అమల్లో ఇందిరమ్మ కమిటీల కీలక పాత్ర. ప్రతి గ్రామంలో లబ్ధిదారుల వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తామని వెల్లడి. 4 స్కీమ్స్కు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్షా సమావేశం హాజరైన మంత్రులు వెంకటరెడ్డి, తుమ్మల, పొంగులేటి, ఉత్తమ్. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో అదుపులోకి తీసుకున్న కరీంనగర్ పోలీసులు. ఎమ్మెల్యే సంజయ్పై దాడి ఘటనలో చర్యలు. కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ రావుకు సంజయ్ ఫిర్యాదు. రిపోర్టు తెప్పించుకొని చర్యలు తీసుకుంటామని స్పీకర్ హామీ.